శంకర్, ఏం మాట్లాడుతున్నావు? కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఎవరి మీద నిందలు వేస్తున్నావు? నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ భార్య మీద అలాంటి నిందలు వేయొచ్చా అని లక్ష్మణ్ కూడా కోప్పట్టాడు. ఎందుకు తెలీదు? బాగా తెలుసు. నీ గురించి, నా పిల్లం గురించి. నాన్న, ఇక చాలు ఆపండి. మీరు ఎలాంటి వారో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అమ్మ మీద అలాంటి నిందలు వేయకండి అని అర్జున్ కూడా అన్నాడు. అసలు నీ వల్లే కదరా ఈ సమస్యలన్నీ. నీకు ఎన్నిసార్లు చెప్పాను? అయినా సరే నన్ను బాధ పెట్టడానికి పదే పదే నా ముందే తిరుగుతూ ఉంటావు కదూ. మీ అమ్మకు నీకు నన్ను బాధ పెట్టడమే తెలుసు. ఏంటండి మీ బాధ? పెళ్లి చేసుకున్నప్పటి నుండి మీరు నన్ను ఒక మనిషిలో కూడా చూడడం లేదు. ఎందుకు అని కృష్ణవేణి కన్నీళ్లను తుడుచుకొని అడిగింది. ఏంటే నోరు లేస్తుంది? నీ భాగోతం ఎవరికి తెలీదు. నన్ను ప్రేమించావు. ఎంతో సంతోషంగా పెళ్లికి ముహూర్తాలు పెట్టించాను. కానీ వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఈ లక్ష్మణ్ గాడితో కలిసి నువ్వు తిరగడానికి వెళ్ళలేదా? వాడితో తిరిగినందుకే కదా పెళ్ళి అయిన వెంటనే నీకు కడుపు వచ్చింది. శంకర్ అలా అనగానే కృష్ణవేణి కోపాన్ని అణుచుకోలేక అతన్ని కిందకి తోసేసింది. ఏం మాట్లాడుతున్నావురా కుక్క? నీ గురించి పెళ్లికి ముందే లక్ష్మణ్ ఈ ఇంటి పెద్ద రాజాబాబు అన్నయ్య నాకు ముందుగానే చెప్పారు. కానీ నేనే వాళ్ళ మాటలను నమ్మలేదు. మన పెళ్ళికి వారం రోజుల ముందు ఏం జరిగిందో తెలుసా? నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసావంట కదా. ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యలు నిన్ను చంపడానికని వచ్చారు. కానీ నేను అడ్డుపడ్డాను. నీ వరకు వాళ్ళని రానివ్వలేదు. నువ్వంటే అంత పిచ్చి ప్రేమ. ఎవరు ఎన్ని చెప్పినా వినే పరిస్థితిలో లేను. కళ్ళు మూసుకుపోయి ఉన్నాను. వాళ్ళు మన పెళ్ళిని ఎలాగైనా ఆపాలనుకున్నారు. అందుకే నన్ను బలవంతంగా తీసుకుని వెళ్ళారు. అప్పుడే లక్ష్మణ్ వాళ్ళని చూశాడు, వెంబడించాడు. వాళ్ళ నుండి నన్ను కాపాడాడు. 2 రోజులు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో నీకేం తెలుసో. ఎవరి మాట వినకుండా నీ ప్రేమను నమ్మాను. నా ప్రేమతో నిన్ను మార్చుకోగలను అన్న నమ్మకంతో నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఎంతగానో చెప్పి చూశాను, నువ్వు మారుతావు అని ఎదురు చూశాను. కానీ నువ్వు మారలేదు. మొండిగా మూర్ఖంగా తయారయ్యావు. ఎవరితోనూ చెప్పుకోలేను. అందుకే పైకి నవ్వుతూ బాధని నా మనసులోనే దాచుకొని అందరి మధ్యలో కాస్త పుల్లవిరుపు మాటలు మాట్లాడుతూ అందరి దృష్టిలో నేను ఒక గయ్యాలిలా ఉండిపోయాను. నా మీద నువ్వు ఇంత ద్వేషాన్ని, అనుమానాన్ని పెంచుకున్నావని ఇప్పటి వరకు నేను ఊహించలేదు. నీలాంటి వాడితో ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండడమే ఎక్కువ. నీలాంటి విధవతో నేను 2 పిల్లల్ని కన్నాను. అర్జున్ నీకే పెట్టాడు. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేనేం బాధపడను. వాడు నా కొడుకు. ఇప్పటి వరకు నువ్వు నా జీవితంతో, నా కొడుకు జీవితంతో ఆడుకున్నది చాలు. ఇక నీ అవసరం మాకు లేదు. నువ్వు ఎలాగైనా చావు. వదినా, నీకో విషయం తెలుసా? మీ అన్నయ్య పైన నువ్వు అంత ప్రేమను చూపిస్తావే, ఒక్కసారైనా నీకు అనుమానం కలగలేదా? నీ ఆస్తి పాస్తుల వివరాలన్నీ వీడికి బాగా తెలుసు. మీ డబ్బుతో విచ్చలవిడిగా తిరుగుతాడు. అసలు రాత్రి అందరూ పడుకున్నాక ఏ సమయానికి ఇంటికి వస్తాడో తెలుసా మీకు? తెల్లవారుజామున వస్తాడు. ఇక నిద్రెక్కడ పోతాడు. స్నానం చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు. 1 గంట కూడా ఇంట్లో ఉండడు. ఇవన్నీ మీ అందరికీ చెప్పాలనుకున్నాను. కానీ అర్జున్కి తండ్రి ప్రేమ కావాలి. తండ్రి చూపించే ప్రేమ కోసం ఎంతగానో ఆరాటపడుతున్నాడు. ఇక వల్లికకి తండ్రి అంటే ప్రేమ, అభిమానం. ఈ 2 పిల్లలకి తండ్రిని దూరం చేయాలి అనుకోలేదు. అందుకే ఈయన గురించి ఎవరి ముందు నోరు విప్పి చెప్పలేదు అని కృష్ణవేణి ఏడుస్తూ చెప్పింది. అర్జున్ తల్లిని దగ్గరికి తీసుకున్నాడు. వల్లిక కూడా తల్లి కన్నీళ్లను తుడిచేయి. బాధపడకమ్మా, ఇలాంటి నాన్న నాకు వద్దు అని తల్లిని గట్టిగా గుండెలకు హత్తుకుంది. ఎందుకన్నయ్యా ఇలా చేశావు? నీకు ఈ అనుమానం జబ్బు ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది? మీ బావగారు బ్రతికే ఉంటే మిమ్మల్ని ఎప్పటికీ క్షమించేవారే కాదు అని శకుంతల ఏడుస్తూనే అన్నది. ఎందుకు వదినా బాధపడుతున్నారు? మీరు కళ్ళు మూసుకొని గుడ్డిగా మీ అన్నయ్యపై నమ్మకాన్ని పెట్టుకున్నారు. అందుకే ఈ విషయాలన్నీ తెలుసుకోలేకపోయారు. మీ అన్నయ్య లక్ష్మణ్ మీద ఎంత పగను పెంచుకున్నాడో తెలుసా? ఆ రాజా అన్నయ్య స్నేహాన్ని, ఈ ఊరిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళేలా చేసింది ఇతనే అని రవిబాబు చెప్పాడు. శకుంతల నమ్మలేనట్టుగా శంకర్ వైపు చూసింది. నమ్మబుద్ధి కావడం లేదా వదినా?
నేను చెప్తుంది నిజమే. పాపం పండిన రోజు అన్నీ బయటపడతాయి. ఈరోజు శంకర్ చేసిన పాపలకు శిక్ష అనుభవించక తప్పదేమో. అందుకే తన కన్న పిల్లల ముందే అతను చేసిన తప్పుల గురించి చెప్పాల్సి వస్తుంది. లక్ష్మణ్ వాళ్ళ నాన్న ఎంత తాగుబోతూ అంత తిరుగుబోతూ అని అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ లక్ష్మణ్కి వాళ్ళ నాన్న బుద్ధి రాలేదు. ఎంత మంచివాడో అలాంటి లక్ష్మణ్ మీద శంకర్ నింద వేశాడు. శంకర్ చేసిన తప్పులన్నీ లక్ష్మణ్ మీద వేశాడు. ఈ ఊరు జనాలు కూడా నమ్మేశారు. ఎంతైనా తాగుబోతూ తిరుగుబోతుకు పుట్టిన కొడుకు, తండ్రి బుద్ధిలే వస్తాయి కదా అని ఊరి జనాలు అనడంతో లక్ష్మణ్ తట్టుకోలేకపోయాడు. కానీ అన్నయ్య శంకర్ మాటలు నమ్మలేదు. లక్ష్మణ్ వైపే మాట్లాడాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ఎలాగైనా విడగొట్టాలి అనుకున్నాడు. ఏ దిక్కు లేని అమ్మాయిని డబ్బు ఆశ చూపించి పెళ్లి చేసుకుంటాను అని నమ్మించాడు. ఆ అమ్మాయికి కడుపు వచ్చేలా చేశాడు. ఇతను చెప్పింది నమ్మి ఆమె లక్ష్మణ్ వల్లే కడుపు వచ్చింది అని అందరి ముందు అబద్ధం చెప్పింది. ఆమె చెప్పింది విని ఆ అన్నయ్య కూడా ఏమీ మాట్లాడలేదు. లక్ష్మణ్ అవమానం తీసుకోలేకపోయాడు. మరుసటి రోజు ఏమైందో, ఆమె పాడుపడ్డ బావిలో శవమై తేలింది. అందరూ లక్ష్మణ్నే అనుమానించారు. కానీ అన్నయ్య నిజం తెలుసుకున్నాడు. శంకర్ని నిలదీసి అడిగాడు. ఆమె చనిపోయిన తర్వాత కూడా శంకర్ నిజం ఒప్పుకోలేదు. దాంతో అన్నయ్య శంకర్ని దూరం పెట్టాడు. కానీ లక్ష్మణ్ ఊళ్ళో వాళ్ళు అనే మాటలు తీసుకోలేకపోయాడు. అతన్ని ఒక్కన్నే అంటే పర్వాలేదు, కానీ అతనితో కలిపి రాజా అన్నయ్యని కూడా అనుమానించడం మొదలుపెట్టారు. అతని వల్ల అన్నయ్య పరువు పోకూడదు అని అనుకున్నాడు. అందుకే వాళ్ళ అమ్మని తీసుకొని ఎవరికీ చెప్పకుండా ఊరి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. లక్ష్మణ్ వెళ్ళిపోగానే శంకర్ మెల్లిగా ఇంటికి రావడం మొదలుపెట్టాడు. అప్పుడే నాకు అన్నయ్యకు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలకు కారణం శంకరే. మేమిద్దరం విడిపోయాం. అన్నయ్యకు మెల్లిమెల్లిగా ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆయన చనిపోయిన తర్వాత నువ్వు మీ అన్నయ్యని తీసుకొని వచ్చి ఇంట్లోనే పెట్టుకున్నావు. డబ్బంతా అతని చేతిలోకి వచ్చింది. ఇక అతని ఆటలు అంతా ఇంతా కాదు. ఎంతోమంది అమాయకమైన ఆడవాళ్ళు అతని చేతిలో నలిగిపోయారు. మల్లికాకి మోహన్కి పెళ్లి చేయాలనుకున్నాడు. ఆస్తి మొత్తం తన కంట్రోల్లోనే ఉంటుంది అని ఆశపడ్డాడు. కానీ వల్లిక నా కొడుకుని పెళ్లి చేసుకుంది. కూతురు అంటే అతనికి ఇష్టం కదా. అందుకే ఎక్కువ రోజులు వల్లిక మీద కోపంగా ఉండలేకపోయాడు. ఎలాగైనా సరే ఆస్తి మొత్తం అతనే దక్కించుకోవాలనుకున్నాడు. అందుకే మోహన్కి తాగుడు అలవాటు చేశాడు. ఒక తాగుబోతుకి ఎవరైనా పిల్లనిస్తారా? ఇవ్వరు కదా. ఆ తర్వాత మత్తులో ఉండగానే ఆస్తి మొత్తం అతని పేరు మీద రాయించుకోవాలి అనుకున్నాడు. ఎవరైనా విధవ పనులు చేసైనా సరే కొడుకు కోసం ఆస్తి కూడబెట్టాలి అనుకుంటారు. కానీ వీడు అర్జున్ గురించి ఆలోచించలేదు. సగం ఆస్తి వల్లిక పేరు మీద చేసి మిగతా సగం ఆస్తితో దేశ విదేశాలన్నీ తిరిగి ఎంజాయ్ చేయాలనుకున్నాడు. అసలు మోహన్కి రాధకి పెళ్ళి ఎలా జరిగిందనుకుంటున్నావు? ఒకరోజు నేను సిటీకి వెళ్ళినప్పుడు లక్ష్మణ్ని కలిశాను. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ చెప్పాను. తన కూతుర్ని మోహన్కి ఇచ్చి పెళ్లి చేయమని నేనే అడిగాను. అన్నయ్య మీద ఉన్న ప్రేమతో మోహన్ గురించి తెలుసుకోకుండానే కూతుర్ని ఈ ఇంటికి కోడలిగా పంపించడానికి ఒప్పుకున్నాడు. రాధకి మోహన్కి పెళ్ళి జరగకపోతే అసలు ఈ ఇల్లు ఇల్లులా ఉండేదే కాదు అని రవిబాబు జరిగింది మొత్తం చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. శకుంతలకి కళ్ళల్లో కన్నీళ్ళు ఆకడం లేదు. నిన్ను గుడ్డిగా నమ్మినందుకు నా ఇంటిని నాశనం చేయాలని చూసావా అని శంకరయ్యని 2 దెబ్బలు కొట్టింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి ఎవరు ఎన్ని చెప్పినా వినరు కదా. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు శంకర్. ఏంటే ఎక్కువ వాగుతున్నావు? నీ దగ్గర డబ్బు ఉందని నీ ఇంట్లోకి వచ్చి చేరాను. ఈ ప్రేమలు లాంటివి నాకు తెలీదు. నాకు నచ్చినట్టు నేను ఉంటాను. ఇంత దూరం వచ్చాక ఇక దాగుడు మూతలు ఎందుకు? నేను మీతో ఉండాలని అనుకోవడం లేదు. భర్త, తండ్రి, అన్నయ్య అని ఎవరైనా వరుసలు కలుపుకొని నన్ను మళ్ళీ తిరిగి ఇక్కడికి తీసుకురావాలని ప్రయత్నం చేయకండి. కానీ వల్లిక, నువ్వు పుట్టాక ఎందుకో నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది. అందుకే నీ మీద నాకు కొంచెం ప్రేమ. నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలి అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అర్జున్ తల్లిని ఓదార్చాడు.
ఎందుకమ్మా అలాంటి మనిషి కోసం ఏడుస్తున్నావు? నేను ఏడవడం లేదు నాన్న. ఇప్పుడు నాకు విముక్తి కలిగింది అని కన్నీళ్లను తుడుచుకుంది. శంకరయ్యకు తెలుసు ఎక్కువసేపు అక్కడే ఉంటే వాళ్ళందరూ ఎలాంటి సన్మానం చేస్తారో. అందుకే ముందుగానే అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు. శకుంతల ఏం తప్పు చేసిందో తెలుసుకుంది. తోడబుట్టిన వాళ్ళైనా సరే, పుట్టింటి వాళ్ళైనా సరే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఆమె వాళ్ళ అత్త మామల కాళ్ళు పట్టుకొని క్షమించమని కోరింది. వాళ్ళ అన్నయ్య వల్లే ముత్యాలమ్మ నరసింహులని కూడా నెలకి ఒక్కరి దగ్గర అని వంతులు పెట్టుకొని మరీ జీవనం సాగిస్తున్నారు. అలాగే వాళ్ళ మరిది రవిబాబుని కూడా క్షమించమని కోరింది. లక్ష్మణ్ వైపు చూస్తూ, మీ స్నేహం ఎంత గొప్పదో నేను తెలుసుకోలేకపోయాను. తోడబుట్టినవాడు మోసం చేశాడు. మిమ్మల్ని అన్నయ్య అని పిలవవచ్చా అని అడిగింది. నాకు ఒక చెల్లెలు ఉంటే ఖచ్చితంగా నా స్నేహితులకే ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. నువ్వు ఎప్పుడైతే వాడి జీవితంలోకి అడిగిపెట్టావో ఆ క్షణమే నువ్వు నా సొంత చెల్లెలివి అయిపోయావు అని అతను అనగానే శకుంతల శంకరయ్య స్థానాన్ని లక్ష్మణ్కి ఇచ్చేసింది. కానీ తోడబుట్టినవాడు చేసిన మోసాన్ని క్షమించలేకపోయింది. ఒక వారం రోజుల పాటు అందరూ సైలెంట్గానే ఉన్నారు. ఏ మూల చూసినా మౌనంగానే ఉంది. ఇల్లంతా నిశ్శబ్దం. ఎప్పుడు అల్లరిగా ఉండే రాధ కూడా చాలా సైలెంట్ అయిపోయింది. ఇంకో వారం రోజుల్లో వాళ్ళ నాన్న, అక్కలు, బావలు అందరూ తిరిగి సిటీకి వెళ్ళిపోతారు. రాధకి చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళ తండ్రి గతం గురించి తెలుసుకొని తండ్రిని పట్టుకొని ఏడవాలని ఉంది. కానీ ఆయన దగ్గరికి వెళితే కోప్పడతాడేమో అని భయపడిపోతుంది. ఒకరోజు ధైర్యం చేసుకొని అదే ఊరిలో ఉంటున్న వాళ్ళ నాన్నగారి ఇంటి దగ్గరికి వెళ్ళింది. ఉదయం నుండి లక్ష్మణ్ రాధని గమనిస్తూనే ఉన్నాడు. ఎంత బాధలో ఉన్నా సరే రాధ హుషారుగానే ఉంటుంది. అలాంటి రాధ అంత సైలెంట్గా ఉండడం అతనికి కూడా నచ్చలేదు. మోహన్కి రాధకి పెళ్ళైనప్పటి నుండి ఒక్కరోజు కూడా భర్తని వదిలేసి ఉండలేదు. అలాంటి రాధ ఇంటికి వెళ్లకుండా ఆ రోజు రాత్రి అమ్మ నాన్నల దగ్గరే ఉండిపోయింది. మోహన్ రాధని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. అయినా సరే ఆమె అతనితో వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఏంటి సంగతి మోహన్? మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవనా అని లక్ష్మణ్ అల్లుడిని పక్కకు తీసుకుని వెళ్ళి అడిగాడు. అలాంటిదేమీ లేదు అని చెప్పాడు. మరి ఎందుకు రాధ అలా ఉంది అని అడిగాడు. ఓ అదా, మీ వల్లనే అని చెప్పగానే లక్ష్మణ్ అర్థం కానట్టుగానే నేనేం చేశాను అని అడిగాడు. మీకు ఆడపిల్లలు అంటే ఇష్టం లేదా మామయ్య? ఎందుకని మీ కూతుళ్ళతో మీరు ప్రేమగా మాట్లాడరు అని మోహన్ ఉండబట్టలేక రాధ మనసులో ఏముందో తెలుసుకొని అడిగేశాడు. అవును మామయ్య, ఎందుకు మీరు అలా ఉంటారు? అందరితో బాగానే ఉంటారు. మనవరాళ్ళతో కూడా ప్రేమగానే ఉంటారు. కానీ మీ కూతుళ్ళతో ఎందుకు ప్రేమగా ఉండరు అని మిగిలిన ముగ్గురు అల్లుళ్ళు కూడా ప్రశ్నించారు. అతను ఏమీ మాట్లాడకుండా ఇంటి లోపలికి వెళ్ళాడు. అతని వెనకాలే నలుగురు అల్లుళ్ళు వెళ్ళారు. లావణ్య అని గట్టిగా అరిచి పిలిచాడు. అతని అరుపులకి అందరూ హాల్లోకి వచ్చారు.